5-6 ఆర్డర్స్ వచ్చాయి. దాంట్లో ఒక ఆర్డర్ ఏంటంటే అక్కడ నివసిస్తున్న ప్రజలకి తక్షణమే వాటర్, కరెంటు, రోడ్స్, ప్రతి అక్కడ నివసిస్తున్న 1000 కుటుంబాల వరకు తక్షణమే వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో వారి అవసరతలన్నీ తీర్చి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయమని హైకోర్టు నుంచి, సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి. అవి పట్టించుకోలేదు. నాట్ ఎంటర్డ్ ఆర్డర్ వచ్చింది. గవర్నమెంట్ వాళ్ళు రాకూడదు, ఏది చేయకూడదు, ఎవరికి ఎంటర్ లేదు. నాట్ ఎంట్రీ అనే ఆర్డర్ కూడా వచ్చింది. అది పట్టించుకోలేదు. స్టేటస్ కో అంటే ఇల్లు వేయకూడదు, తీయకూడదు. దాన్ని గౌరవించి మేము ఇల్లు వేయలేదు, ఇల్లు తీయలేదు. వాళ్ళు వచ్చి అక్రమంగా సార్ 4000 మంది ఫోర్స్ తో రావడానికి ఎవరు సార్? మేము పాకిస్తాన్ నుండి వచ్చామా? మేము మీకు ఎట్లా కనిపిస్తున్నామో మాకు అర్థం కావట్లేదు. మేము శత్రువులా కనిపిస్తున్నామా సార్ మీకు? కూలి చేసుకొని బ్రతికే ప్రజల మీద 4000 మంది ఫోర్సు, మున్సిపాలిటీ వాళ్ళేంటి, ఇంకా ఆర్మీ వాళ్ళు, ఈ పోలీస్ శాఖ వాళ్ళు, ఇంకా వీళ్ళు రెవెన్యూ వాళ్ళు, ఎంఆర్ వాళ్ళు, విఆర్ వాళ్ళు ఏంటి సార్? ఒక సీక్రెట్ ప్లాన్ పెట్టుకొని వచ్చారు సార్. ఎవరి మీద ఈ సీక్రెట్ ప్లాన్? ఎవరి మీద సార్? పేద ప్రజల మీద ఈ సీక్రెట్ ప్లాన్ ఎవరి మీద? ఈ సీక్రెట్ ఆపరేషన్ ఎవరి మీద నడిపిస్తున్నారు సార్? మా మీద. అవసరమా సార్? దాన్ని రెండు సార్ ఆర్డర్స్ ప్రకారం వెళ్దాం అంటే రారు. మాకు అవినీతే కావాలి, అన్యాయపరంగా వెళ్తాం, దోచుకుంటాం అంటే కుదరదు సార్. మీరు అనుకుంటారు ఏ